హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను పాలకూర తోటకూరతో మటన్ కర్రీ చేసుకుంటున్నాను. అది ఎలాగో ఏంటో మీకు ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను కదా, మీకు చూపించేస్తాను. వీడియోను వెళ్ళిపోదామా వీడియోలోకి. రోటీ చపాతీలోకి, పూరి పుల్కాలోకి, వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. తినాలనిపిస్తుంది. ఒక్కసారి ఎప్పుడైనా చేసుకున్నారా మీరు ఇలాగా తోటకూర పాలకూర మటన్ తోటి? సరే, మీరు నేను చేసేదాన్ని బట్టి మీకు చూపిస్తాను కదా, నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది ఎలా చేసుకోవాలో ఏంటో, ఇంత మంచి కర్రీ మీరు ఎప్పుడైనా చేసారో లేదో తెలియదు కదా, చూసి చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. ఆయిల్ ఏడెక్కింది కదా, ఏడెక్కినప్పుడు ఇలాగ మనం కడిగి పెట్టుకున్న తోటకూర పాలకూర రెండు కూడా ఇలాగ మగ్గబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి. దీంట్లోని కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా ఉప్పు, ఆకుకూరకు సరిపడా. ఈ పసుపు ఉప్పు నూనెలో దీన్ని బాగా మగ్గించుకుందాం. దగ్గర పడిపోద్ది అన్నమాట, ఈ ఆయిల్లో మగ్గిపోద్ది. కట్ చేసుకుంటే సరిపోతుంది, దేని ఉడికిపోతుంది కట్ చేసుకుంటే. ఆకుకూర అయిపోయిందండి, ఎగిరిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత పప్పు తిట్టి మెద్దేసుకుంటే సరిపోద్ది, లేదు మిక్సీలో తిప్పుకున్నా సరిపోద్ది అనమాట. ఆయిల్ వేసుకుందాం తగినంత, సరిపోతుంది. ఆకుకూరలు వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లోనే ఇప్పుడు లవంగాయ లాలుక్ మొగ్గ, ఇదిగో చిన్నది పువ్వు, స్టార్ పువ్వు అనమాట, వేసుకోవడమే సరిపోతుంది. అలా అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా అలా కోసుకుని వేసుకొని సరిపోతుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక 5-6 పచ్చిమిర్చి సీరికలుగా కోసి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే టమాటా ఒకటండి, చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. అలాగే మటన్ అండి 4-5 సార్లు కడిగి పెట్టుకుని వేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి, ఆయిల్ తేలింది కదా మనకి, ఇది ఉడికిపోయినట్టు కొంచెం. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పెరిగి వేసుకుందామండి, గడ్డ పెరిగి వేసుకోవాలి. 2 చెంచాలు వేసుకోవాలి, సరిపోతుంది. 2 చెంచాలు. రెండు రెమ్మలు కరివేపాకు. దీంట్లో ఇప్పుడు కారం వేసేసుకుందాం. దగ్గరికి వచ్చేసింది కదండి, ఇప్పుడు కారం వేసుకోవాలి. ఫుల్గా 2 చెంచాలండి, సరిపోతుంది. కారం మీరు తినేదాన్ని పెట్టుకోండి, వేసుకోండి. ఉప్పు అయినా కారం అయినా మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం కూడా ఇలాగా 1 నిమిషం పట్టిద్దాం. అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి 2 స్పూన్లు, అలాగే గరం మసాలా అండి 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఘాటు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క, నిమ్మకాయ చెక్కల పిండి వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇది మటన్ కదా, ఇది లేత కూరేనండి, ముద్రదైతే కాదు. మీకు ఇష్టపడితే ఇలా వండుకోవచ్చు, లేదంటే మీరు కుక్కర్లోని పెట్టి వండుకోవచ్చు అన్నమాట. ఇది నాకు లేతదే ఇచ్చాడు తమ్ముడు. ఉడికిపోయింది కదండి, ఎంత బాగుందో కదా, ఇలాగే తినాలనిపిస్తుంది. కానీ దీనికి ఇంకా పని ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. సరిపడా ఎంత అవసరమో అంతా వేసుకుందాం, అంతే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా ఉడకబెట్టుకుందాం, సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం.
ఇదే పద్ధతిలో ఇందాక మనం పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకొని ఆకుకూర, పాలకూర, తోటకూర 2 కలిపి ఇగో ఇది అయ్యిందండి. ఇంకా ఇది నేను పప్పుకు తెట్టి శుభ్రంగా తిప్పుకున్నాను అనమాట, మెద్దుకున్నాను. మీకు బాగా పేస్ట్ కావాలి అనుకుంటే కనుక మీరు మిక్సీలో పట్టుకోవచ్చు, లేదంటే ఇలా పప్పుకు తెట్టి మెద్దేసుకుని వేసేసుకోవచ్చు. దీన్ని కొంచెంసేపు ఉడికించుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం, కారం కానీ ఉప్పు కానీ ఇప్పుడే చూసుకుందాం. కారం అన్నీ సరిపోయాయి, మసాలాలు అవన్నీ కొంచెం ఉప్పు సాలదు, ఉప్పు వేసుకుందాం. ఇది వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు 1 నిమిషం ఉడికిచ్చేసుకుందాం. అయిపోయింది, కూర దగ్గరికి వచ్చేసింది. మటన్ పాలకూర తోటకూర కర్రీ ఎప్పుడన్నా వండారండి ఇలా? మీరు చేశారు అసలు ఎప్పుడన్నా? లేకపోతే ఎక్కడైనా తిన్నారా? సరే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం. నేను అన్నానని కాదు, మీరు కూడా చేసుకోండి, చేసుకుంటే మీకే తెలుస్తుంది. సరేనా? అయిపోయింది కాబట్టి మనకి తోటకూర పాలకూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. రోటీ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది, పూరి పులకాలోకి దేంట్లోకైనా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకెందుకు లేటు, మీకు ఎవరికన్నా కావాలంటే మొత్తం ఫుల్ వీడియో నేను మీకు చేసి క్లారిటీగా చూపించాను కాబట్టి మీరు ఈ మటన్ కర్రీ 1/2 కేజీకి చేసుకోండి. గుప్పుడు తోటకూర, గుప్పుడు పాలకూర అంటే ఒక కట్టది ఒక కట్టది, అలా అయితే సరిపోతుంది 1/2 కేజీ మటన్కి. మీరు ఇంకా ఎక్కువ తినేదాన్ని బట్టి, ఎక్కువ జనాన్ని బట్టి మీరు చేసుకునే దాన్ని బట్టి చేసుకోవచ్చు. సరేనండి? నచ్చిందా మీకు? మరి నా ఈ పాలకూర తోటకూర మటన్ కర్రీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.